హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ అర్హతలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, అలాగే ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్ తదితర ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి నిట్ వరంగల్ నుంచి విడుదల చేయడం అయితే జరిగిందనమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. మొత్తం 14 రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారండి. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 30వ తారీఖు నుంచి 2025 జనవరి 7వ తారీఖు వరకు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. రీఛార్జ్ ఉండి వెబ్సైట్ అడ్రస్ కూడా అక్కడ niw.ac.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కొన్ని పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. మరికొన్ని పోస్టులని డిప్యుటేషన్ పద్ధతిలో భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటటువంటి ఉద్యోగాల గురించే నేను మీకు ఇప్పుడు చెప్తాను. అందులో కూడా చాలా ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే ఉద్యోగాల గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు సూపరింటెండెంట్ పోస్టులు, జూనియర్ ఇంజనీర్ పోస్టులు, అలాగే సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ ఈ పోస్టులను వచ్చేసి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అర్హతలతో భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే బీటెక్ అర్హతలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఈ పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ అన్నీ కూడా అర్హతల వివరాలన్నీ కూడా క్లియర్గా ఇందులో పేర్కొనడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ సూపరింటెండెంట్ పోస్టులు వచ్చేసి మొత్తం 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్ అభ్యర్థులకు ఒక పోస్టు, బీసీ ఒకటి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఒక పోస్ట్ ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మాస్టర్స్ డిగ్రీ అండ్ పీజీ చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సింది ఉంటుంది అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సూపరింటెండెంట్ పోస్టులకే. ఇక్కడ జూనియర్ ఇంజనీర్ పోస్టుల వివరాలు చూసుకుంటే కన్నా ఇవి 2 పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ పోస్టులను కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 30 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. విద్యార్హత చూసుకున్నట్లయితే కన్నా బీఈ బీటెక్ ఇన్ సివిల్ అండి. బీఈ బీటెక్ సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే కన్నా ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పోస్ట్ అన్నిటికీ కూడా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది పేరు ఇవ్వలేదన్నమాట. విల్ బి నోటిఫైడ్ సపరేట్లీ అనేసి ఇచ్చారు. అంటే ప్రత్యేకంగా సపరేట్గా ఏ విధంగా భర్తీ చేస్తారనేది అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయండి. సీనియర్ అసిస్టెంట్ పోస్టులకి 33 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 5 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోండి. అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీలు ఉన్నాయండి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 2 పోస్టులు యూఆర్ అభ్యర్థులకి, ఓబీసీ అభ్యర్థులకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1 పోస్టును రిజర్వ్ చేయడం అయితే జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. టైపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సింది ఉంటుంది. టైపింగ్ నాలెడ్జ్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక సెలక్షన్ ప్రాసెస్ మాత్రం ఈ అన్ని రకాల పోస్టులకు కూడా సపరేట్గా అఫీషియల్ వెబ్సైట్లో త్వరలో విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆఫీస్ అటెండెంట్ పోస్టులు కూడా ఉన్నాయండి. ఈ పోస్టులో కూడా
ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 27 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాలి. వేకెన్సీస్ కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయి. యూఆర్ అభ్యర్థులకు 6, ఓబీసీ 2 పోస్టులు, ఎస్సీ అభ్యర్థులకు 1, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 1 పోస్టు రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ల్యాబ్ అటెండెంట్ పోస్టులు కూడా ఉన్నాయండి. ఈ పోస్టులు కూడా వేకెన్సీస్ కాస్త ఎక్కువగానే ఉన్నాయి. యూఆర్ అభ్యర్థులకు 5, ఓబీసీ 4, ఎస్సీ అభ్యర్థులకి 2, ఎస్టీ అభ్యర్థులకు 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1 పోస్టు రిజర్వ్ అయితే చేయడం జరిగింది. 27 సంవత్సరాల లోపు ఏజ్ ఉండాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇదండి సెలక్షన్ ప్రాసెస్ మాత్రం త్వరలోనే విడుదల చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక కేటగిరీ 1 పోస్టులకి 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఇందాక నేను చెప్పినటువంటి పోస్టులను కూడా కేటగిరీ 1 కాదు, కేటగిరీ ఏ పోస్టులకు వచ్చేసిందో ఓసీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 1000 రూపాయలు చెల్లించాలి. నేను ఇందాక చెప్పినటువంటి పోస్టులు అన్నీ కూడా జూనియర్ ఇంజనీర్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులు, అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ పోస్టులు కావచ్చు, ఆఫీస్ అటెండెంట్ పోస్టులు, ఇవన్నీ కూడా గ్రూప్ బి, గ్రూప్ సి విభాగానికి చెందినటువంటి పోస్టులు అనమాట. ఆ పోస్టులకి 500 రూపాయలు ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి, మహిళా అభ్యర్థులకి ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు అయితే ఉంటుంది. డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదండి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.